మీరేదో ఒకటి చెయ్యండి డాడీ. దాని పీడ మనకి పోవాలి. అదెక్కువ రోజులు ఈ ఊర్లో ఉండడానికి వీల్లేదు. మీ బాబాయ్ ఎవరో చందు దొరికిందని ఫోన్ చేశారన్నావుగా. అలాగే అనుకుని వెళ్లారు. కానీ అక్కడ చందులాగా ఉన్న ఎవరో అమ్మాయిని చూసి చందు అనుకున్నారంట. చందుకి వాళ్ళ పెదనానంటే చాలా ఇష్టం కదా. ఆయన చనిపోయారని తెలిస్తే తను ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ వస్తుండాడి. ఏమంటారు? తనకు తెలియకపోతే కదమ్మా. చూడమ్మా, ఇన్ని మందులు, ఇంత పెద్ద హాస్పిటల్, ఇంతమంది డాక్టర్లు కలిసినా ఆ పసిదాని మనసులో ఆనందాన్ని నింపలేకపోయారు. కానీ నువ్వు నింపావు. ఆనందం ఎలా ఉంటుందో, ఎలా వస్తుందో నువ్వు నేర్పించావు. నిండు నూరేళ్లు నువ్వు చల్లగా ఉండమ్మా. బాయ్ డాడీ. చందుకి వాళ్ళ పెదనానంటే చాలా ఇష్టం కదా. ఆయన చనిపోయారని తెలిస్తే తను ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ వస్తుండాడి. ఏమంటారు? తనకు తెలియకపోతే కదమ్మా. ఒకవేళ తెలిసినా ఎలాగూ చనిపోయేదాన్నే కదా అని వచ్చి అందర్నీ ఏడ్పించడం ఎందుకని రాదేమో. నేనా? నేను కలవలేదమ్మా, మాట్లాడలేదు. ఎందుకు డాడీ మాటల్లో ఏదో తేడా కనిపిస్తుంది. చందు గురించి ఏం తెలియనట్లు మాట్లాడుతున్నారు, కానీ ఆ మాటల్లో ఏదో దాస్తున్నారా అనిపిస్తుంది. ఎందుకు? హలో ప్రియా, ఎలా ఉన్నావు? బాగున్నావా? ఇన్ని రోజుల తర్వాత గుర్తొచ్చానా? నీకిప్పటికి కూడా గుర్తు రాలేదుగా. నేను ఫోన్ చేసేంత వరకు నువ్వు ఫోన్ చేయలేదు. లేదు జయంతి, నాకు కొంచెం టెన్షన్స్ ఉన్నాయి, అందుకే చేయలేకపోయాను. ఇంతకీ ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను. పింకీ ఎలా ఉంది? బాగానే ఉంది. మొన్న పెదనాన్నతో పాటు నువ్వు కూడా రావాల్సింది కదా. వద్దామని అనుకున్నాను, కానీ ఇక్కడ బిజినెస్ హడావిల్లో తీరిక దొరకడం లేదు. బిజినెస్ మీద పెట్టే ఇంట్రెస్ట్ పెళ్లి చేసుకోవడం మీద పెట్టుంటే ఈ పాటికి పింకీ అంత కూతురుండేది. ఏయ్, నేను జస్ట్ జోక్ గా అన్నాను, సీరియస్ గా తీసుకోకు. సీరియస్ ఎందుకు? నిజం అదే కదా. సర్లే, ఆ విషయం వదిలే. ఇంకేంటి విశేషాలు? అవును, మొన్న డాడీ వచ్చినప్పుడు చందు గురించి ఏం చెప్పలేదా?
బాబాయ్ ఫోన్ చేస్తే చందు కనిపించిందనే ఫోన్ చేశారనుకున్నాను. మీ బావ నుంచుకుని ఊరేగుతోంది కదా, ఆ చందు గురించేనా నువ్వు మాట్లాడేది? ఏంటి ప్రియా నువ్వనేది? చంద్రలేఖ అనే అమ్మాయి వరంగల్లో ఉంది అనే ఫోటో పంపించావు కదా. నేను చెప్తున్నది కూడా ఆ మహాతల్లి గురించే. అదే మీ బావని ఉంచుకుంది. దానికి బుద్ధి చెప్పి దాన్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్తారని మీ డాడీకి చెప్తే ఆయన వెళ్లి మాట్లాడొచ్చి మాకే వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్లారు. నువ్వు చెప్పేది నిజమా? నిజమే. అసలు ఎవరే అది? దానికి మీకు సంబంధం ఏంటి? పెదనాన్న కూడా ఎందుకు దాన్ని అంత వెనకేసుకొస్తున్నారు? నా మొగుణ్ణి తగులుకుంది అంటే చెంప పగలగొట్టాల్సింది పోయి దానికి ఏదైనా జరిగితే ఊరుకోనని మాకే వార్నింగ్ ఇవ్వడమేంటి? ఆ విషయం నీ దగ్గర దాయడమేమిటి? ఏమో ప్రియా, నాకు వివరాలు పెద్దగా తెలియవు. ఒకసారి డాడీని కనుక్కొని రేపు ఫోన్ చేస్తాను. బాయ్. చందు, ఎందుక డాడీ అలా మాట్లాడారు? అసలు ఇన్ని గొడవలు జరుగుతుంటే నా దగ్గర ఎందుకు దాచారు? ఏదేమైనా ఒకసారి డాడీని అడగాలి. నిద్రపోయిందా? పడుకుందాంటీ. ఇందాకనే వెళ్దామన్నా నన్ను వదలకుండా పట్టుకుంది. వదిలేస్తే ఎక్కడికైనా వెళ్ళిపోతావని దాని భయం. అందుకే నిన్ను వదిలిపెట్టదు. నేనెక్కడికి వెళ్తానంటీ? నా ప్రాణం ఉన్నంత వరకు పింకీని చూడకుండా ఉండను. ఎవ్వరు ఆపినా సరే ఏదో రకంగా వచ్చి కలుస్తూనే ఉంటాను. నేనిక బయలుదేరుతానంటీ. ఇప్పుడా? ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా? ఈ టైంలో ఒంటరిగా ఎలా వెళ్తావమ్మా? ఏం పర్వాలేదంటీ. బయటికి వెళ్ళి ఆటో ఎక్కాను అంటే ఇంటికి వెళ్ళిపోతాను. వద్దమ్మా, నిన్ను ఒంటరిగా పంపించలేను. ఈ రాత్రికి ఇక్కడే పడుకో. ఇక్కడ నిన్నెవ్వరూ ఏమనరమ్మా. ఇది మన హాస్పిటలే కదా. నువ్వు పడుకోవడానికి నేను ఏర్పాటు చేస్తాను. వద్దంటీ, ఇంటికి వెళ్తాను. అక్కడ డాక్టర్ గారు ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఏంటో. నేను వచ్చేటప్పటికే బాగా తాగుతూ ఉన్నారు. పాపతో మాట్లాడాక ఇంకా తాగుతారేమో. నేను వెళ్తానంటీ. ఏ జన్మ రుణం అమ్మా ఇది. దగ్గరుండి భర్తని పిల్లని కంటికి రెప్పలా కాపాడుకోవలసిన నా కూతురు దూరంగా ఉండి పట్టించుకోవడం మానేసింది. ఏ బంధమూ లేని నువ్వు వీళ్ళిద్దరినీ కాపాడుతున్నావు. ఏ బంధం లేదని ఎందుకు అనుకుంటున్నారంటీ? మనిషికి మనిషికి మధ్యున్న బంధం మానవత్వం. అంతకంటే మించిన గొప్ప రిలేషన్ ఉంటుందా చెప్పండి? చక్రవర్తి గారు లాంటి గొప్ప డాక్టర్ ఈ లోకానికి కావాలి. ఆయన అలా ఉండిపోకూడదు.
ఆయన చేతుల మీదుగా ఎందరికో ప్రాణదానం జరగాలి. అందుకు నేనేం చేయగలను అది చేస్తున్నాను. ఓ మనిషి పుట్టిపోయేలోగా ఏదో ఒక మంచి చేసిపోవాలి అంటారు కదా. నేను చేయాల్సిన పని ఇదే అనుకుంటున్నాను, చేస్తున్నాను. ఆ దేవుడు నీకు తనంత మంచి మనసిచ్చాడమ్మా. నువ్వు బావుండాలమ్మా. నేనా? ఎందుకమ్మా అలా నవ్వుతావు? ఆ రోజు కూడా నిండు నూరేళ్లు బతకాలమ్మా అంటే అప్పుడు కూడా ఇలాగే నవ్వావు. ఈ రోజు అలాగే నవ్వుతున్నావు. ఎందుకు? ఏం లేదాంటీ, ఇంత చిన్నదానికి నూరేళ్ళు చల్లగా ఉండాలి అంటుంటే నాకు నవ్వొచ్చింది. ఇది చిన్న విషయం కాదమ్మా. నేను అత్తగారిని అయినా చక్రవర్తికి కన్న తల్లినే అనుకుంటాను. ఆ బిడ్డ అక్కడ అలా అయిపోతుంటే ఏం చేయలేకపోయాను అనే బాధ ఉండేది. నిన్ను చూశాక ధైర్యం వచ్చింది. ఏ రోజుకైనా ఈ తండ్రి కూతుళ్ళని కలుపుతావు. ప్రయత్నిస్తానంటీ. వస్తానంటీ. జాగ్రత్తమ్మా. అటు అటు. అటు అటు అటు. బండా పోయా. వెనక్కి పోని. ఎవరు నువ్వు? ఈ టైంలో ఒంటరిగా ఇక్కడేం చేస్తున్నావు? హాస్పిటల్లో తెలిసిన వాళ్ళుంటే చూడడం కోసం వచ్చాను సార్. ఆటో కోసం వెయిట్ చేస్తున్నాను. ఎక్కడికి వెళ్ళాలి? కాకతీయ నగర్. అక్కడెవరున్నారు? మా ఇల్లు అక్కడే సార్. ఓ సరే, జీప్ ఎక్కు. ఎందుకు? ఎక్కమన్నానా? ఎక్కు. నేను రాను సార్. ఆటో దొరికితే వెళ్ళిపోతాను. ఆగో. ఇన్ని ఎక్కమంది ఇంటి దగ్గర దించడానికి కాదు, పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టడానికి. నడు. పోలీస్ స్టేషన్ కా? నేనెందుకు రావాలి? ఈ పక్కనే బ్రోతల్ హౌస్ ఉంది. అక్కడి నుంచి వచ్చే ప్యాసింజర్స్ కోసం ఇక్కడ నువ్వు వెయిట్ చేస్తున్నావు. చాలా ఇంకా చెప్పాలా? మిస్టర్, హోల్డ్ యువర్ టంగ్. ఓయ్, ఇంగ్లీష్ లో మాట్లాడితే భయపడిపోతారనుకున్నావా? పదా. వదలు. రేయ్, ఏం చూస్తున్నారా?
ఇది మాటలతో వినే రకం కాదు. తీసుకెళ్లి బండిలో పడేయండి. తీసుకెళ్ళండి. ఏయ్, వదలు. ఎక్కించండి. వదలండి. ఏయ్. ఎక్కు. పోనీ. ఎంత ఆనందంగా ఉంది తల్లి. నీతో మాట్లాడితే నీ మాట నాలో ఏదో తృప్తిని కలిగిస్తుంది తల్లి. ఈ బాటిల్ మొత్తం తాగినా రాని సంతృప్తి నా అన్న నీ ఒక్క పిలుపుతో వస్తుంది. చాలా సంతృప్తిగా ఉంది తల్లి. నర్సయ్య, నర్సయ్య. అయ్యగారు, ఆకలిగా ఉంది, అన్నం పెడతావా? ఏంటి నర్సయ్య, ఏంటి అలా చూస్తున్నావు? భోజనం తినండి అయ్యా అని ఎన్నిసార్లు అడిగినా పట్టించుకొని మీరు మీ అంతట మీరే వచ్చి ఆకలి అంటే ఆశ్చర్యంగా ఉండదా? మనిషికి ఆకలి ఎప్పుడు గుర్తొస్తుందో తెలుసా నర్సయ్య? మనసుకు శాంతి దొరికాక అప్పుడు ఆకలి గుర్తొస్తుంది. మనసులో అలజడి ఆందోళన ఉంటే ఎదురుగా పంచపక్ష ప్రమాణాలు పెట్టినా ఆకలి అనేది గుర్తుకు రాదు. చాలా రోజుల తర్వాత నా మనసు ప్రశాంతంగా ఉంది. నా కూతురు నాతో ఫోన్లో మాట్లాడింది తెలుసా? పోనీలే బాబు, ఇలాగైనా మీరు మామూలు మనిషి అయ్యారు. రండి బాబు, భోంచేద్దురు గాని రండి. చాలు. ఎంతైనా చందు చాలా మంచి పిల్ల కదా. ఏదన్నా అనుకున్నది అంతే, అది అయ్యేంత వరకు వదిలిపెట్టదు. చాలా మొండి మనిషి. అది మొండితనం కాదు బాబు, మంచితనమే. మిమ్మల్ని ఎలాగైనా తాగుడు మాన్పించి మామూలు మనిషిగా చూడాలని తన కోరిక. మొత్తానికి అనుకున్నది ఈరోజు సాధించింది. నిజమే నర్సయ్య, నాకు మామూలు మనిషిగా బతకాలని ఇప్పుడిప్పుడే అనిపిస్తుంది. నా కోసం తను ఎంత రిస్క్ తీసుకుందో చూడు. ప్రేమగారి సంగతి తెలుసు కదా, తను ఎన్ని మాటలందో చూడు. కానీ అవేవి పట్టించుకోకుండా హాస్పిటల్కి వెళ్ళి పింకీతో మాట్లాడించింది. చేజన్లో రుణం నర్సయ్య.
తనెవరో నేనెవరో నా అనుకున్న వాళ్ళే నాకు శత్రువులుగా మారిపోయారు. నేను ఎలా ఉన్నానో కూడా పట్టించుకోవడం మానేశారు. కానీ చందు అలా వదిలేలేదు. నా కోసం రిస్క్ తీసుకుంది. అది రిస్క్ అనడం అంటే కూడా అసలు అలా అనలేం కూడా నర్సయ్య. బాధ్యత, ఒక అమ్మలా బాధ్యత కూడా తీసుకుంది నర్సయ్య. కరెక్ట్గా చెప్పారయ్యా. మిమ్మల్ని చందు ఒక బిడ్డలాగే చూసింది. మీరు వేళకు తినకపోతే బాధపడుతుంది. ఎప్పుడు నిద్రపోతారా అని మిమ్మల్ని గమనిస్తూనే ఉంటుంది. మీకు ఆ మందు బాటలు అందుబాటులో లేకుండా ఉండాలని చూస్తుంది. మీరు మేలుకున్నంతసేపు తను ఈ చుట్టుపక్కల తిరుగుతూనే ఉంటుందయ్యా. అనాథగా పెరిగాను. అందరూ దూరమై మరోసారి అనాథనయ్యాను. అందుకేనేమో ఆ దేవుడు నన్ను కరుణించి అమ్మని రూపంలో పంపించినట్టున్నాడు. లేకపోతే చనిపోవడానికి వెళ్ళి నాకు తన కనిపించడం ఏంటి? తను బలవంతంగా నన్ను ఇంటికి తీసుకురావడం ఏంటి? నన్ను మామూలు మనిషిని చేయడానికి తన ప్రయత్నం చేయడం ఏంటి? అవును, చింక చందు రాలేదేంటి? వెంటనే బయలుదేరతానని చెప్పింది. వస్తుంది బాబు. అక్కడ పాప వదిలిపెట్టుండదు. పాపకు చందంటే కూడా ప్రాణం. అసలు ప్రపంచంలో చందుని ప్రేమించిన వాళ్ళు ఎవరుంటారు? చందు అంటే అందరికీ అభిమానమే. మీ ప్రియమ్మగారు విశ్వనాథ్ లాంటి వారికి తప్ప అందరూ తనని ప్రేమిస్తారు. నిజమేనయ్యా. ఎన్ని తిట్టినా, ఎన్నిసార్లు తమరు కోప్పడినా ఓర్పుతో భరించి మీలో ఇంత గొప్ప మార్పు తీసుకొచ్చింది. ఆ దేవుడు నిజంగా ఆ పిల్లని నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని దీవించాలి.